శ్రీనిహా వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢం స్పెషల్ గోరింటాకు ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నాము. మా లైన్ వాళ్ళం అందరం కలిసి ప్రతి సంవత్సరం ఈ వేడుకైతే చేసుకుంటాము. సో అందరూ కూడా చూడండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, అండ్ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి. హలో ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మా లైన్ వాళ్ళమందరం కలిసి ఆషాఢం స్పెషల్ గోరింటాకు ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఆడవాళ్ళమందరం కూడా చాలా సాంప్రదాయంగా ఈ ప్రోగ్రామ్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఈ గోరింటాకు ప్రోగ్రామ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాము. ఆషాఢం రాగానే మహిళలందరూ కూడా హిందువుల ఆచారం ప్రకారంగా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు ఆషాఢ మాసంలో. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకి కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళు తమ చేతులకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతుంటారు. అసలు ఎందుకు ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు, దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. గౌరీదేవికి ఇష్టమైన గోరింటాకు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేది ఆధ్యాత్మిక చింతన. ఆడవాళ్ళ చేతులకి అందం, అలంకరణ ఈ గోరింటాకు. యుగాలు మారినా తరాలు మారినా ఎవర్ గ్రీన్ ట్రెండ్ గోరింటాకు. అందుకే ఏ శుభకార్యానికైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి చేతులపైన అందంగా కనిపిస్తుంది ఈ గోరింటాకు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల కలిగే లాభాలేంటో చెప్తాను. సైంటిఫిక్గా చూస్తే మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ మన బాడీలో హీట్ అలానే ఉంటుంది. బయట వెదర్కి సమానంగా మన శరీరం మారదు. దీంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం వస్తుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ టైంలో గోరింటాకు పెట్టుకోవాలనే చెప్తారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. కొంతమంది మగవాళ్ళు కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడానికి మరొక రీజన్ కూడా ఉందండి. అదేంటంటే, ఆడవాళ్ళు ఎక్కువగా డిటర్జెంట్, సర్ఫ్లను వాడుతూ ఉంటారు. ఈ సమయంలో వాళ్ళ గోళ్ళలో వాటర్ ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు. ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు కూడా చెప్తాను. మనం గోరింటాకు రుబ్బేటప్పుడు నిమ్మరసం కలపాలి, అండ్ వీటితో పాటు రవ్వంతా చింతపండు కూడా వేస్తే చాలా బాగా పండుతుంది. మనం గోరింటాకు పెట్టుకున్నాక కనీసం ఒక అరగంటైనా ఉంచుకోవాలి. వీలైతే అది పూర్తిగా ఎండిపోయి రాలిపోయే వరకు ఉంచుకొని వాటర్తో వాష్ చేయకుండా కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటే గోరింటాకు మంచి కలర్లోకి వస్తుంది.